వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారికి 22 లక్షల విలువ చేసే అంబులెన్స్. తిరుమలకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ అంబులెన్స్ ను ప్రారంభించామన్న ఈవో. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి జర్నలిస్టు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైసీపీ దాడిలో గాయపడ్డ జర్నలిస్టు పరామర్శించిన మాజీ మంత్రి కల్వ శ్రీనివాసులు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో వ్యక్తి దారుణ హత్య. ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడ్డ భార్య, నిందితుల అరెస్ట్. చంద్రాయన్గుట్ట పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్ బెగ్గర్. రోడ్లపై వాహనదారులను వేధిస్తున్న యాచకులను ఆనంద ఆశ్రమానికి తరలించిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల శ్రీవారికి 22 లక్షల విలువ చేసే అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను విరాళంగా అందించింది ఓ సంస్థ అందించిన వాహనాన్ని సంస్థ ప్రతినిధులు టీటీడీ అధికారులకు అందించారు. తిరుమలకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ అంబులెన్స్ ను అందించడం జరిగిందని ఎన్డీ పరమశివన్ తెలిపారు. ఈ సందర్భంగా వారికి టీటీడీ పూజారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. We are Afghans infrastructure, part of Shapurji Group Company. Here we are doing Tirupati Smart City project. There Garadavaradi flyover we are doing it. Apart from smart roads and other things. And whichever project we are there, any place in India or world, we engage with the local communities for their help. For example, Jammu and Kashmir, we had donated a lot of water pumps, and we have in Liberia we are providing free food. వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణి మృతి చెందింది. విశాఖ జిల్లా అరకులోయ దుమ్రిగూడ మండలం లైగన్ పంచాయతీకి చెందిన అప్పలమ్మ అనే గర్భిణి నిన్న సాయంత్రం నొప్పులతో స్థానిక ఏరియా ఆసుపత్రికి వచ్చింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెకు మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్కి తీసుకెళ్లినందుకు సకాలంలో ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ను ఏర్పాటు చేయలేదు. అయితే సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో మృతి చెందిందంటూ బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయాసంగా ఉంది, ఐసీయూలో ఉంచమంటే అక్కడ నాకు ఐసీయూ సిస్టర్ చెప్పాక నేను మళ్ళీ పేమెంట్ చూడడానికి ఒక్క నిమిషం నేను చెప్తాను. మీరు బయటకు వచ్చిన తర్వాత అంబులెన్స్ పంపించారు, నేను కల్లారా చూశాను. మీరు బయటకు వచ్చినప్పుడు అక్కడ నిలబడినప్పుడు అంబులెన్స్ వెళ్ళిపోయింది చూసాను. మళ్ళీ రిటర్న్ నేను సెంటర్కి వెళ్ళి వచ్చేసరికి డెడ్ బాడీ పాప ఇక్కడ దిక్కు కూర్చున్నారు బయట. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి విలేకరులపై అధికార పార్టీ నాయకులు దాడి చేయడం దారుణమని మాజీ మంత్రి కల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మహా న్యూస్ ఛానల్ రిపోర్టర్ మనోహర్ పై అధికార పార్టీ నాయకులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడికి గురైన బాధితులు అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మాజీ మంత్రి కల్వ అక్కడికి వెళ్లి బాధిత విలేకరిని పరామర్శించారు. ప్రజలకు ఒక నమ్మకం కలిగించండి. ఈ దుర్మార్గమైన పరిపాలనలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతా ఉన్నారు. కనీసం వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వండి అని జిల్లా ఎస్పీ గారికి మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆయన మీద అందరూ ప్రజలకు నమ్మకం ఉంది, బాగా పనిచేసే అధికారిని ఎస్పీ గారికి నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలకు ఒక భరోసా ఇవ్వమని జిల్లా ఎస్పీ గారికి మేము కోరుతా ఉన్నాం. స్థానికంగా పోలీస్ అధికారులు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా, వాళ్ళు చేస్తున్నది మంచిదా. మరి కనీసం సెల్ ఫోన్లు తీసుకెళ్లారు, సెల్ ఫోన్లు లొకేషన్ ఆధారంగా ఈపాటికే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని అదుపులోకి తీసుకుని ఉండాల్సింది. ఇంత టెక్నాలజీ ఉంది, సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉంది. ఇంతవరకు ఆ సెల్ ఫోన్లను ఎందుకు ట్రేస్ చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు ఆ ముద్దాయిల్ని మీరు అదుపులోకి తీసుకోలేకపోతా ఉన్నారు? ఒకసారి మీ ఆత్మకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పని కూడా ఉందని మేము అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడడంతో రైతులు తమ పొలాలలో విత్తనం వేయడానికి సిద్ధపడుతున్నారు. మడకశిర పట్టణంలోని వివిధ గ్రామాల నుండి ప్రత్యామ్నాయ విత్తనాల కోసం వచ్చారు మహిళా రైతులు. ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వకపోవడంతో వ్యవసాయ కార్యాలయంకు ముళ్ళ కంపలు వేసి అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి వచ్చి పోలీస్ స్టేషన్ కూతవేట దూరంలో ప్రధాన రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతులపై చిన్నచూపు చూస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. గోడు పట్టించుకొని పాలక నేతలపై కూడా మండిపడ్డారు. మండలం మడకశిర నియోజకవర్గం ప్రాంతము మనూరు పంచాయతీ నుంచి వస్తున్నాము. ముందు 15 రోజుల నుంచి రోజు వస్తూనే ఉన్నాం. రోజు ఏదో సాగుతూ అధికారులు తప్పించుకుంటూనే ఉన్నాం. 3 విత్తనాలు ఇస్తారా లేదా అని తెలియదు సార్. భగవంతుడు ఏదో కాపాడి వేరుశనగ కూడా వేయలేదు సార్. మేము ఇప్పుడు వర్షం పడింది, ఇప్పుడన్నా విత్తనాలు ఇస్తారేమో అని వచ్చా. ఈ రోజు రేపు మర్నాడు ఇప్పుడు ఏడి సార్ ఏమన్నాడు, అసలు విత్తనాలు ఎప్పుడో మా అధికారులు చెప్తే ఇస్తామంటున్నారు. అందుకోసం మేము కరెక్ట్గా క్లారిటీగా ఎప్పుడు ఇస్తారో మాకు విత్తనాలు ఇచ్చే వరకు మేము లేచేది కూడా లేదు సార్. ఇదే మేము అధికారులు కోరేది, ప్రజాప్రతినిధులు కూడా కోరేది. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం తూగుండ గ్రామ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న బాలానగర్ డీసీపీ పద్మజ స్థానిక సీఐ నవీన్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ప్రాథమిక విచారంలో మృతుడు రామారావును బండరాయితో మోదీ హత్య చేసినట్లు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇతను స్థానికంగా ఉంటూ భవన నిర్మాణాలకు మేస్త్రిగా పనిచేస్తూ జీవిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. తలపై బలంగా మోదీ హత్య చేసి ఉంటారని భావించిన పోలీసులు భార్యపై అనుమానంతో ఆమెకు అదుపులోకి తీసుకొని విచారించగా కట్టుకున్న భార్య శ్రీదేవి ప్రియుడు శివలను కలిసి హత్య చేసినట్లుగా గుర్తించారు. ఇది షామీర్పేట్కి సంబంధించినటువంటి ఒక మర్డర్ కేసు అండి. ఆ రోజు మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్న క్రమంలో డైల్ 100 ఒక కాల్ వచ్చింది షామీర్పేట్ పోలీస్ స్టేషన్కి. ఒక బాడీ మెయిల్ డెడ్ బాడీ ఒకటి సురభి ఎన్క్లేవ్లో పడి ఉందని చెప్పేసి కంప్లైంట్ వస్తే అక్కడికి ఇమీడియట్గా పెట్రోల్ కారు తర్వాత సెక్టర్ ఎస్ఐ గారు అక్కడికి రష్ అయ్యి చూసి ఆ బాడీ ఎవరిని ఏంటి అని ఐడెంటిఫై చేసే క్రమంలో అతని పేరు రామారావు అని చెప్పి ఇతను ఇక్కడ లేబర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. తుంకుట విలేజ్లోనే ఉంటాడు. బట్ దీనికి రిజిస్టర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అని అది తెలిసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు ఇతను ఎక్కడ పనిచేస్తాడు, ఎవరెవరు ఉంటారు, ఇతని ఫ్రెండ్స్ ఎవరు అని ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఇతని వైఫ్ అయినటువంటి నక్క శ్రీదేవి, ఈమె 35 years old. ఈమె వచ్చేసి దామోదర శివ అనే అతనితో ఇతను నేటివ్ ఆఫ్ ఒరిస్సా. ఇద్దరు కలిసి ఒక ప్లాన్ ప్రకారంగా ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఇతను చంపడం జరిగింది. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసుకి వచ్చే వరకు ఈ శ్రీదేవి ఎవరైతే ఉన్నారో డిసీజ్డ్ వైఫ్ రామారావు వైఫ్, ఆమె తర్వాత హస్బెండ్ డిసీజ్డ్ ఇద్దరు కూడా లేబర్గా పనిచేస్తూ ఉంటారు, మేస్త్రీ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఆ క్రమంలో ఈ అక్యూజ్ కూడా పరిచయం అవ్వడము, ఆ పరిచయం ఓన్లీ వైఫ్కి బాగా దగ్గర అవ్వడము, అది ఇతను గమనించి ఇతనికి చాలాసార్లు వార్నింగ్ చేయడం జరిగింది. ఆ వార్నింగ్ అనేది బాగా తీసుకొని ఇతనే లేకుంటే బాగుంటుంది అన్నట్టు ఇద్దరు ప్లాన్ చేసి ఇతనికి ఒక 5,000 ఇచ్చి చంపడానికి ప్లాన్ చేసుకున్నారు. ఆ రోజు ఏ రోజైతే 14వ తారీఖు సాయంకాలం పని అయిన తర్వాత ఆ డిజీజ్ని కూడా ఎక్కించుకొని అక్యూజ్ని ఇంటి దగ్గర తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి తాగాలి అని చెప్పేసి అతనికి బాగా యూజ్ చేస్తే ఇంటికి వెళ్ళి అతను ఫ్రెష్ అప్ అయిపోయి అతన్ని కలిసిన తర్వాత ఒక సత్య వైన్స్కి వెళ్ళి అక్కడ ఒక వాటర్ బాటిల్ పోసి తర్వాత కింగ్ఫిషర్ బీర్ తీసుకొని ఆ సురభి ఏదైతే ఉన్నాయో ఓపెన్ ల్యాండ్లోకి ఇతన్ని తీసుకుని ఒక బైక్ మీద తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత బాగా తాపించేసి ఆ బీర్ బాటిల్తో తీసేసి బాగా ఘాటు పెట్టండి. సో దాని క్రమంలో అతను చనిపోవడం జరిగింది. ఈ కేసు ఇతను మనం స్కౌట్ చేసి అంతా చేసి తుంకుంట విలేజ్లో మెయిన్ దొరికారు. సో కన్ఫెషన్ మీద వైఫ్ కూడా ఈమె రోల్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. సో దీనికి సంబంధించినటువంటి ఆ బీర్ బాటిల్ తర్వాత క్రైమ్ వెహికల్ ఈ రెండు కూడా సీజ్ చేసి ఇప్పుడు అరెస్ట్ చేసి పంపిస్తాం. తెలంగాణ ప్రభుత్వం పేదరిక నిర్మూలన కార్యక్రమం చేపడుతోంది. అందులో భాగంగా చంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు హోటళ్లలో చౌరస్తా సిగ్నల్స్ దగ్గర వచ్చి
పోయే ప్రజలను ఇబ్బంది పెడుతూ వారిని నానా రకాలుగా హింసించి వారి వద్ద నుండి డబ్బులు తీసుకోవడం పొరపాటే. ఇలాంటి వారిని ఆనంద ఆశ్రమం చేర్చుటలో చంద్రాయనగుట్ట ఇన్స్పెక్టర్ రుద్రభాస్కర్, అడ్మిషన్ సబ్ ఇన్స్పెక్టర్ జకీర్ హుసేన్ తదితరులు కలిసి ఆపరేషన్ బెగ్గర్ను నిర్వహించి 14 మంది బిచ్చగాలను అదుపులోకి తీసుకొని వారికి ఇన్స్పెక్టర్ రుద్రభాస్కర్ ఫలహారాలు ఇచ్చి వారిని వాహనంలో చెంచల్గూడలో ఆశ్రమంకు తరలించారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్మాస్గూడ సీకేఆర్ కాలనీలో 2 ఇళ్లలో భారీ చోరీ చోటు చేసుకుంది. తిరుపతి రెడ్డి ఇంట్లో 13 గ్రాముల బంగారం, శివకుమార్ ఇంట్లో 30 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేము అల్మాస్గూడలో సీకేఆర్ కాలనీలో ఉంటాము. 2 నెంబర్ ప్లాటు. ఇక్కడ కొంచెం కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది. మేము ఊర్లో ఒక ఫెస్టివల్, బోనాల ఫెస్టివల్ సందర్భంగా మేము శనివారం రోజు అంటే 24/8/2019 సాయంత్రం 4 గంటలకు ఊరికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఆదివారం అంటే సోమవారం ఆదివారం నైటు ఇంట్లో దొంగతనం చేసినట్టున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని 7 గుండ్ల వద్ద గంగా తెప్పోత్సవ శోభయాత్రను తెలంగాణ శాసన డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోతురాజులు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గుమ్మడికాయతో హారతి ఇచ్చి గంగా తెప్పోత్సవ శోభయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాట్లాడుతూ గంగాపుత్రులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. ఆనాటి ఆచరణలో భాగంగా గంగాపుత్రుల గంగా తెప్పోత్సవ శోభయాత్రను నిర్వహిస్తారని తెలిపారు. నిర్వాహకులను పద్మారావు అభినందించారు. అనంతరం మోపిదేవి మాట్లాడుతూ కులాలకు అతీతంగా ఉత్సవాలు జరుపుకునే పురిటిగడ్డ తెలంగాణ అని కొనియాడారు. గంగాపుత్రులో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ, దానం నాగేందర్, గంగపుత్రులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టణాల్లో సిమెంట్ ధరకు మించి ఇసుక ధర ఉందంటే అది ప్రభుత్వం వైఫల్యంతోనే సాధ్యమైందని మాజీ మంత్రి సుజయ్ రంగారావు అన్నారు. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెట్టేలా వైసీపీ ప్రభుత్వం కొనసాగుతోందని అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న కీలక అంశాల్లో వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అన్నారు. కేవలం కక్షపూరితంగా వ్యవహరించిన రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని అన్నారు. ముఖ్యంగా పట్టణాల్లోని సిమెంట్ ధరకు మించి ఇసుక ధర ఈరోజు ఉందంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందో చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే చాలా జాప్యం జరిగింది. వారం రోజుల లోపల మీరు నూతన విధానం ప్రవేశపెట్టకపోతే తెలుగుదేశం పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుందని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం అనుభవం లేకుండా మరి ఈరోజు కేవలం 1 ఛాన్స్ అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి అయ్యారో ఇంత తక్కువ కాలంలోని ప్రజలందరూ కూడా ఈ 1 ఛాన్స్ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఛాన్స్ ఇచ్చినందుకు ఇప్పటికే
అందరూ కూడా చాలా చింతిస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మరి మీ ప్రాధాన్యత అంతా కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధానాలన్నీ తప్పు, అవినీతి జరిగింది, దాన్ని సరిదిద్దుతామని మీ ప్రాధాన్యతలన్నీ కూడా ఈరోజు ప్రజలు ఎన్ని ఇబ్బందులకి గురవుతున్నా సరే కేవలం ఒక కక్షపూరితమైన విధానాల వల్ల ఈరోజు ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా ఇబ్బంది ప్రజలకి పెట్టే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రాధాన్యత అంశాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి చంద్రబాబు నాయుడు గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకోవటం జరిగిందో, అమరావతి రాజధాని నిర్మాణం అవనండి, పోలవరం ప్రాజెక్ట్ అవనండి, ఇలాంటివి కూడా ఈరోజు వాటిల్ని ఏ విధంగా నీరు కార్చాలి, రాష్ట్రానికి నష్టం జరిగినా సరే ఈరోజు అమరావతి రాజధాని మీద ఒక స్పష్టత లేదు ఈ ప్రభుత్వానికంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితిలోని మనందరం కూడా ఉన్నామో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. గాంధీ ఆసుపత్రిలో న్యూరో సర్జరీ వార్డులు నేల మీద బెడ్స్ వేస్తూ వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. రోగుల తాకిడి గాంధీలో పెరగడంతో పలు వార్డులలో నేల మీద పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు వైద్యులు. అక్కడి రోగులు మాత్రం తెలంగాణలో ఆసుపత్రులు బాగుపడ్డాయని అంటున్నారు. ఇక్కడ మాత్రం వేరేలా ఉందని డాక్టర్లపై అసహనం వ్యక్తం చేస్తున్న రోగుల బంధువులు. ఆషాఢ జాతర రంగం రోజున భవిష్యవాణి కార్యక్రమంలో అమ్మవారి కోరిన విధంగా 5 వారాల అత్యంత వైభవంగా శాఖ సమర్పించడం జరిగింది. శ్రీ అమ్మవారికి 1008 కలశాలతో శాఖ సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ ఉజ్జయిని మహంకాళి లలిత పారాయణం సభ్యులు, ఇతర పారాయణ గ్రూప్ సభ్యులు, కార్యనిర్వహణ అధికారి, కార్పొరేటర్, వేద పండితులు, ప్రధాన అర్చకులు, దేవాలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి శాఖ సమర్పించారు. అమ్మవారు చెప్పినట్లు అన్ని కార్యక్రమాలు పూర్తి చేశామని, అంతా మంచి జరుగుతుందని ఆలయ ఈవో అన్నపూర్ణ తెలిపారు. ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూల విరాట్కు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నుంచి ఏరువాడ జోడు పంచలను అందించడం సంస్థానీధుషుల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ ఏడాది కూడా స్వామివారికి అందించేందుకు జోడు పంచలను సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాలకు జోడు పంచలను పంపించాలని గద్వాల సంస్థాన వారసురాలి రాణి శ్రీలత భూపాల్కు టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి లేఖ పంపించారు. గద్వాలలో మహంకాళి కరుణాకర్ ఆధ్వర్యంలో 5 చేనేత కార్మికులు గత నెల 3న పంచల నేత ప్రారంభించి ఈ నెల పూర్తి చేశారు. వచ్చే నెల 4వ తేదీన వీటిని తిరుపతిలో అందించనున్నారు. నెల సోమనాద్రి కాలం నుంచి గద్వాల సంస్థానాధీశులు నెల సోమనాద్రి కాలం నుంచి తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలకు జోడు పంచలను పంపించడం ఆనవాయితీగా వస్తుంది. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం రోజున స్వామివారికి ముందుగా ఈ పంచలను అలంకరిస్తారు. ఆ తరువాతే మిగతా వస్త్రాలను అలంకరిస్తారు. ఈ పంచలు ఒక్కొక్కటి 11 గజాల పొడవు, 2.36 గజాల వెడల్పు ఉంటాయి. వీటి తయారీలో కాటన్, పట్టు మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. జోడు పంచలను మహంకాళి కరుణాకర్ ఆధ్వర్యంలో శాఖ సత్యన్న, గడ్డమురళి, మూడెం రమేష్, సామ్ర కేశవులు తయారు చేశారు. 3 సంవత్సరాలుగా తామే తయారు చేస్తున్నట్లు కరుణాకర్ తెలిపారు. జోడు పంచలను సెప్టెంబర్ 5వ తేదీన తిరుమలలో ఆలయ అధికారులకు అందిస్తామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు మహంకాళి కరుణాకర్. నేను పద్మశాలి వంశీయుడిని. గద్వాల ఏర్వాడ జోడు పంచం చేయడంలో నేను 8వ సంవత్సరం ఇది. గత 400 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం నేను కొనసాగిస్తున్నాను. గద్వాల మహారాణి గారి ఆదేశానుసారం ఈ ఏర్వాడ జోడు పంచ కొనసాగిస్తున్నాను. ఈ ఏర్వాడ జోడు పంచ బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. మూల విరాట్కు ఈ ఏర్వాడ జోడు పంచ 11 గజాల పొడవు, 82 ఇంచుల వెడల్పు, 85 ఇంచుల వెడల్పు ఉంటుంది.
అక్కడిక్కడ సిల్క్ ఉంటుంది, మధ్యలో కాటన్ ఉంటుంది. ఈ కలర్స్ 400 సంవత్సరాల నుంచి ఏదైతే సాంప్రదాయంగా కలర్ వాడుతున్నారో అదే సాంప్రదాయంగా మేము అదే కలర్స్ వాడుతున్నాము. ఏర్వాడ జోడు పంచ నేయడం మహాభాగ్యం వచ్చి ఏర్వాడ జోడు పంచ అనగా 2 నదుల మధ్యలో ప్రవహిస్తున్న నది గడ్డ మీద నడుస్తుంది. ఏర్వాడ జోడు పంచ అని ఏర్పడడం జరిగింది. ఏర్వాడ జోడు పంచ చేస్తున్నందుకు చాలా మహా సంతోషంగా ఉంది మాకు. మా కుటుంబాలు కూడా సస్యశ్యామలంగా ఉంటాయని, అదే చేనేత కార్మికులు కూడా వాళ్ళ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుమల శ్రీవారికి 22 లక్షల విలువ చేసే అంబులెన్స్. తిరుమలకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ అంబులెన్స్ ను ప్రారంభించామన్న ఈవో. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి జర్నలిస్టు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైసీపీ దాడిలో గాయపడ్డ జర్నలిస్టు పరామర్శించిన మాజీ మంత్రి కల్వ శ్రీనివాసులు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో వ్యక్తి దారుణ హత్య. ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడ్డ భార్య, నిందితుల అరెస్ట్. చంద్రాయన్గుట్ట పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్ బెగ్గర్. రోడ్లపై వాహన దాడులను వేధిస్తున్న యాజకులను ఆనంద ఆశ్రమానికి తరలించిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.